Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 6, verse 24. ఈరోజు మన ధ్యానం కొరకు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord bless thee and keep thee. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. The verse for our meditation today is the most beautiful and touching benediction from God through the priests. నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనం ఎంతో చక్కని మాట. యాజకుల ద్వారా దేవుడు ఆశీర్వచనాన్ని పలుకుతున్నాడు. Moreover, it becomes more beautiful for the place in which we come upon it. ఇంకా చెప్పాలంటే ఏ ప్రాంతంలో నుండి ఈ ఆశీర్వచనం ఇచ్చాడో ఇది ఇంకా ఎంతో గొప్పదిగా If we చూస్తాం. see Numbers chapter 5 and chapter 6, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయాన్ని మనం చూస్తే we find stern commandments and restrictions and minute specifications of duty. ఇక్కడ ఎంతో తీవ్రమైనటువంటి హెచ్చరికలు, అలాగే మనం చేయవలసిన పనులు ఎంతో క్షుణ్ణమైనటువంటి విధానంలో ఆయన చెప్పిన Things like the principles, the laws of Nazarite, etc. నాజీరుడుగా ఉండవలసిన నియమాలు పాటించే విషయంలో ఇలాంటి ఇంకా అనేకం. And also dreadful punishments for disobedience and rebellion are also cited. అవిధేయులైతే తిరుగుబాటు చేసినట్లయితే ఎంత భయంకరమైనటువంటి శిక్షలు వస్తాయో కూడా చెప్పాడు. In the midst of such things, ఇలాంటి వాటి మధ్య this benediction is mentioned. ఈ ఆశీర్వచనం అనేది ప్రస్తావనకు How వచ్చింది. clearly it thus shows that all the Lord was requiring and doing was for the people's good. ఎంత స్పష్టమైనటువంటి విధానంలో ఇక్కడ చెప్పబడి దేవుడు చేసేవి తలంచినే చెప్పేవి అన్నీ కూడా దేవుని ప్రజల మేలు కొరకే. The Lord commanded that this benediction must be spoken through Aaron and his sons. ఈ ఆశీర్వచనము దేవుడు అహరోను తన కుమారుల ద్వారా పలికించాలని కోరినాడు. Not only offering the sacrifices by the people to God, ప్రజల ద్వారా దేవునికి బలులను అర్పించడం మాత్రమే but కాకుండా also blessing them was their duty. అయితే ఇక్కడ వారిని ఆశీర్వదించడం కూడా వారికి విధిగా చెప్పాడు. The priest was not only the way from man to God, ఇక్కడ యాజకుడు అనేవాడు మానవుని నుండి దేవుని యొద్దకి ఒక మార్గం మాత్రమే but కాకుండా very tenderly from God to man also. అయితే ఎంత మృదువైన విధానంలో దేవుని నుండి మానవుని యొద్దకు కూడా ఆయన మార్గం The priest's duty was dual. యాజకుని యొక్క వృత్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. One is intercession, the other is benediction. ఒకటేమో విజ్ఞాపన చేయుట, రెండవది ఆశీర్వదించుట. Especially this benediction was not at all an ordinary one. ప్రత్యేకంగా ఈ ఆశీర్వచనం అనేది ఇది సామాన్యమైనది కాదు. It was not a blessing to each tribe to be pronounced by its tribal head. ఇది ప్రతి గోత్రానికి ఆ గోత్రకర్త ద్వారా పలికించబడే ఆశీర్వాదము కాదు. This benediction was not for a single household pronounced by the father. ఈ ఆశీర్వచనం అనేది ఒక ఇంటిలో తండ్రి ద్వారా ఆ ఇంటికి ఇవ్వబడే ఆశీర్వచనం కాదు. Of course, in many families it is repeated and explained. అయితే అనేక కుటుంబాల్లో ఇది పదే పదే దీన్ని చెప్తూ ఉంటారు, దాన్ని వివరిస్తారు. But it is for all the Israelites. కానీ ఇది ఇశ్రాయేలు ప్రజలందరి కొరకైనది. Aaron was the great official mediator between God and the people. అహరోను ఇక్కడ అధికారపూర్వకమైనటువంటి మధ్యవర్తి దేవునికి మానవులకి మధ్య. Undoubtedly this benediction was very solemn. నిస్సందేహంగా ఈ ఆశీర్వచనం చాలా గంభీరమైనది. They are spoken by the priest from the tabernacle. ఇవి ప్రత్యక్ష గుడారంలో నుండి యాజకుని ద్వారా పలికించబడిన ఆశీర్వచనం. Thus they expressed the permanent and eternal good will of God. ఇక్కడ వారు నిత్యమైనటువంటి దేవుని యొక్క ఆ దయా సంకల్పం, ఆయన చిత్తం గురించి వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. Many times they were negligent and they were forgetful about God. అనేక పర్యాయాలు దేవుని విషయంలో వారు మర్చిపోయేవారుగాను నిర్లక్ష్య వైఖరిగా ఉన్నారు. In spite of that, the will of God is even to bless ఈ them. పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని చిత్తం ఏమిటిదంటే వాళ్ళని ఆశీర్వదించాలనేది. So for us who are living in the New Testament age, మరి క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న మనకి we have a better Aaron. మనకి మరి శ్రేష్టమైన అహరోను ఉన్నాడు. The very life and work of Jesus give us a very long benediction. యేసుక్రీస్తు ప్రభువారి జీవితము, ఆయన చేసిన కార్యాలు మనకి సుదీర్ఘమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాయి. He shed his blood and died for the whole world. ఆయన లోకంలో ఉన్న వారందరి కొరకై తాను రక్తం కార్చినాడు, మరణించినాడు. And he brought salvation from sin, Satan, curse, death, grave and the wrath of God. పాపం నుండి, మరణం నుండి, సాతాన్ నుండి, దేవుని యొక్క ఉగ్రత శాపం నుండి మనకి రక్షణనిచ్చాడు. All that Aaron said to the people of Israel was in respect of their temporal blessings. అహరోను ఇశ్రాయేలు ప్రజలతో పలికినటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. But Jesus says to the spiritual seed of Abraham, that is to you and to me. యేసు ప్రభువారు ఆత్మ సంబంధమైనటువంటి సంతతి అయిన అబ్రాహాము సంతతి అయిన నీకు నాకు దేవుడు He చెప్తున్నటువంటి speaks of spiritual blessings. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని ఆయన ప్రకటిస్తున్నాడు. See the elements in that benediction. చూడండి, ఈ ఆశీర్వచనంలో ఉన్నటువంటి విషయాలు. One is, ఒకటి, he blesses. ఆయన ఆశీర్వదిస్తాడు. In other words, God is in their favor.
మరొక మాటలో చెప్పాలంటే దేవుడు వారి ఎడల దయ కలిగి ఉన్నాడు. It is really a seriously blessed thing for the Israelites. ఇది నిజంగా ఇశ్రాయేలీయుల విషయంలో ఎంతో తీవ్రమైనటువంటి ఆశీర్వాదమే. These blessings cannot be purchased. ఈ ఆశీర్వాదాలు మనం కొని సంపాదించేటివి కాదు. But they are out of love and favor of God. They are free. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి ఉచితంగా మనకు అనుగ్రహించబడి. At the same time, అదే సమయంలో when the other nations come to know about God's favor towards Israel, ఇతర దేశాల వారికి దేవుని ప్రజల దేవుని యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యతల గురించి తెలిసినప్పుడు it is a terrifying thing to them as well. అది వారికి భయభ్రాంతులు చేసేటువంటి విషయం కూడా. None can touch them. ఎవరు వారిని ముట్టలేరు. King Balak thought that all his ends would be served if he could get Balaam only to curse the Israelites. బాలాకు రాజు అనుకున్నాడు కదా, బిలాముని పిలిపించి ఇశ్రాయేల్ ప్రజలు గాని శపించినట్లయితే తాను అనుకునేవన్నీ కూడా సాధించేద్దాం అనుకున్నాడు. But God turned that curse into blessing. అయితే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినాడు. Same thing happens to us. అదే మనకి సంభవిస్తుంది. Without our knowledge, మనకు తెలియకుండా Satan and other enemies may be plotting many harms to us, but God will take care of them all. సాతానుడే గాని శత్రువులు ఎందరో మనకి విరోధంగా హాని చేయాలని తలస్తా ఉన్నప్పుడు అది మనకు తెలియకుండా, అయితే దేవుడు వాటి అన్నిటిని కూడా ఆశీర్వాదాలుగా మేలుగా మారుస్తా ఉంటాడు. Not only our God neutralizes those curses, but he turns those curses into blessings. మన దేవుడు ఆ శాపాలన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం మాత్రం కాకుండా వాటిని ఆశీర్వాదాలుగా కూడా మారుస్తాడు. And secondly, రెండవది, he makes his face to shine. ఆయన తన ముఖ కాంతిని ప్రకాశింపజేస్తాడు. See the physical sun, what we are seeing daily. చూడండి, అనుదినం మనం చూస్తున్న ఈ భౌతికమైన సూర్యుని చూడండి. Though the sun is not shining, సూర్యుడు ప్రకాశించకపోయినా some benefits we enjoy. వాటి నుండి కొన్ని మేలులు మనం అనుభవిస్తున్నాం. But when the sun shines, అయితే సూర్యుడు ప్రకాశించినప్పుడు oh what a blessing. ఎంతటి ఆశీర్వాదం, దీవెన. The Lord is a sun and a shield. Psalm 84:11. 84వ కీర్తన 11వ వచనం, యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. He enlightens us. ఆయన మనల్ని వెలిగిస్తాడు. And thirdly, మూడవది, he lifts up his countenance. ఆయన తన ముఖ కాంతిని మనపైన ప్రకాశింపజేస్తాడు. There is a great expressiveness in the face. చూడండి, ముఖంలో చాలా ఎంతో వ్యక్తీకరణ కనబడతా ఉంటుంది. Sometimes some meanings we cannot convey through language. కొన్నిసార్లు మన భాష ద్వారా దాని భావాన్ని మనం వ్యక్తపరచలేం. Moreover, at Babel all the languages are confounded. ఇంకా చెప్పాలంటే బాబేల్ దగ్గరికి వచ్చినప్పుడు భాషలన్నిటి కూడా తారుమారు చేశారు. But this language barrier is not there for the countenance. అయితే ఇక్కడ ఈ ముఖ కాంతి దగ్గరకు వచ్చేసరికి ఈ భాషకి ఎలాంటి ఆ హద్దులేమి లేవు. The language of the face needs no interpreter. చూడండి, ఈ ముఖానికి ఉండేటువంటి ఈ భాషకి ఎవరు అర్థం చెప్పే అవసరం లేదు. When we see the face of a fellow man shining and his countenance is lifted on us, then we know that he will help us if he can. మన తోటి వ్యక్తి ముఖం ప్రకాశిస్తా ఉందంటే, అది వెలుగుతా ఉందంటే, అది నిశ్చయంగా మనకు ఆయన సహాయం చేయగలిగేవాడు అర్థమవుతుంది మనకి. God was so for Israelites. అలాగే దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల చేసినాడు. For us also Jesus says, మన ఎడల కూడా యేసుప్రభువు వారు చెప్తున్నారు, he that hath seen me hath seen my Father. నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడు. Always the Lord's face is available to us. ఎల్లప్పుడు కూడా ప్రభు యొక్క ముఖ కాంతి మనకి అందుబాటులోనే ఉంది. His goodwill can be enjoyed by every one of us. ఆయన యొక్క మంచితనము అందరూ కూడా అనుభవించగలం. Then what is the result of this benediction? అప్పుడు మరి ఈ ఆశీర్వాదాల ద్వారా వచ్చిన ఫలితం ఏంటి? Firstly, మొదటిది, he keeps his people. ఆయన తన ప్రజలను కాపాడుతాడు. Security is the first of blessings. ఈ ఆశీర్వాదాల్లో మొదటిది భద్రత, కాపుదల. The rich man had increase of goods and built bigger barns, but those riches and barns could not keep him against death. ఆ ధనవంతుడు ధనవృద్ధి చేసుకున్నాడు, విస్తారంగా సంపాదించినాడు, కొట్లు పాతవి విప్పి క్రొత్తవి కొట్టినాడు, విస్తారమైనటువంటి ధాన్యం అంతే సంపాదించాడు. కానీ తాను సంపాదించిన ఈ సంపాదన మరణం నుండి అతన్ని కాపాడలేకపోయింది. Perfect security is in Lord Jesus Christ. పరిపూర్ణమైన భద్రత అనేది యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. Secondly, రెండవది, he is gracious to them. ఆయన వారి ఎడల ఎంతో దయగలవాడుగా ఉన్నాడు. He heaps on them tokens of his favor. కాబట్టి ఆయన వారి ఎడల, వారి మీద తన యొక్క విస్తారమైన దయను ఆయన కుమ్మరించేవాడు. Unlike the friends of this world, God has special gifts for his own people. ఈ లోక సంబంధమైన స్నేహితుల వల్లే కాక దేవుడు తన ప్రజల ప్రత్యేకమైనటువంటి ఈవులను కలిగి ఉన్నాడు. Thirdly, మూడవది, he gives peace. ఆయన సమాధానం ఇచ్చేవాడు. His lifted countenance and benignant eye speaks of reconciliation. కాబట్టి ఆయన యొక్క ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖకాంతి మనకి ఎంతో గొప్ప నిశ్చయితనిస్తుంది. And if we are at peace with him, ఆయనతో మనం సమాధానం కలిగినట్లా, with full heart and with diligent obedience, మన పూర్ణ హృదయంతో జాగ్రత్తగా మనకి విధేయత then చూపించినట్లయితే no harm can be caused to us, though
all enemies come against us with a single accord. శత్రులందరూ కలిసికట్టుగా మన మీదకి విరోధంగా వచ్చినా కానీ ఏ హానియు మనకి జరగదు. Therefore, dear brothers and కాబట్టి sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, God's benediction is perfectly suitable for all our needs. దేవుని యొక్క ఆశీర్వచనం మన అక్కర్లన్నిటి కొరకై సరిగ్గా సరిపోయినది. Through Christ, we have more protection, blessings, and peace. క్రీస్తు ద్వారా మనకు అధికమైన భద్రత, ఆశీర్వాదాలు, సమాధానం ఉంది. May God help us to enjoy these things as His children during our pilgrimage on the earth. భూమి మీద మన యాత్రా జీవితంలో ఆయన పిల్లలంగా వీటన్నిటిని మనం అనుభవించలాగిన, ఆనందించలాగిన దేవుడు చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు we తండ్రి, thank Thee for this Aaronic benediction. అహరోను యొక్క ఆశీర్వచనాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. O Lord, we are having Lord Jesus Christ, who is better than Aaron. ప్రభా, మాకైతే అహరోను కన్నా శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. That is our experience. అది మా అనుభవం He కూడా. blesses us. ఆయన మమ్మల్ని He ఆశీర్వదిస్తాడు. makes His face to shine upon us. తన ముఖ కాంతిని మా పైన ఉదయింపజేస్తాడు. And not only that, He అంతేకాకుండా lifts up His countenance upon us. మా ఎడల తన ముఖ కాంతిని ప్రకాశింపజేస్తాడు. Oh, what blessings. ఎంతటి దీవెనలు ఇవి. Oh Lord, what we cannot purchase. దేవా, మేము ఏది కొనలేము. It is out of Thy love and favor Thou art, O Lord, bestowing upon us. మీ ప్రేమ, మీ దయను బట్టి మా మీద కుమ్మరిస్తున్నారు. Help us to enjoy these blessings. దేవా, ఈ ఆశీర్వాదాలను అనుభవించలాగిన సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.